ఫ్రెండ్స్ విషయంలోకి వచ్చినట్టయితే త్రిష విజయ్ల మధ్య సంబంధం ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోంది. అయితే విజయ్, త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా త్రిష, విజయ్‌కి సంబంధించిన చాలా అంటే చాలా విషయాలు, వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేటట్టుగా విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష రావటమే కాకుండా అసలు మొత్తం హంగామా అంతా కూడా తనదే అయిపోయింది. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అనేది గనుక చూసినట్టయితే, ఫస్ట్ బేసిక్ పాయింట్ అసలు 'త్రిష' విషయంలో, విజయ్ విషయంలో జరిగిన తప్పేంటి? ఎందుకు సంగీత గారు అంటే విజయ్ భార్య 'త్రిష' విషయంలో అంతలాగా సీరియస్ అవుతున్నారు? అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం ఉంది. అయితే ఇక్కడ మీరు విడాకుల పిటిషన్‌కి సంబంధించిన క్లాజ్ చూసినట్టయితే ఆవిడేమని అన్నారంటే, ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో అంటే ఆహ్, ఎవరి విషయంలో అయితే నేను బాధపడుతున్నానో, అతను ఎక్కువగా ఒక యాక్ట్రెస్‌తో రెగ్యులర్‌గా ఫోటోస్ తీసుకోవటము, సోషల్ మీడియాలో అవి పోస్ట్ చేయటము, వాళ్ళు బయటికి వెళ్ళటము, అయితే ఇంకా రకరకాలుగా వాళ్ళు క్లోజ్‌గా ఉండటము జరిగింది. అయితే ఇక్కడ మనం గనక చూసినట్టయితే ఖచ్చితంగా అది ఖండించటం లేదు. అంటే ఇప్పుడు విజయ్ కానీ, త్రిష గాని దీన్ని ఖండించటం లేదు. లేదంటే ఆ పోస్ట్‌కి సంబంధించిన ఎటువంటి రియాక్షను లేదు. సో, ఈ పోస్ట్‌లన్నీ కూడా చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వటం వల్ల, నా పిల్లలకి, నాకు మానసిక వేదన చాలా ఉంది అని చెప్పుకున్నారనమాట. అయితే ఎమోషనల్ ఎగని నేను ఫేస్ చేస్తున్నాను. నా చిల్డ్రన్ అంటే నా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ సోషల్ సర్కిల్ కానీ చాలా అంటే చాలా మానసిక వేదనకి గురి చేస్తున్నారంటూ చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మొట్టమొదటిసారి సంగీత గారు చాలా స్ట్రాంగ్‌గా స్పందించినట్టు తెలుస్తుంది. మీరొక్కసారి గనక 'త్రిష' సోషల్ మీడియాని గనక చూసినట్టయితే, తన ఫోటోలతో పాటుగా నెక్స్ట్ తను ఎక్కువగా విజయ్ ఫోటోలను చాలా ఎక్కువగా పెడుతూ ఉండేది. అంతే కాకుండా ఎప్పుడైతే ఈ ఈ విడాకుల పిటిషన్ అనేది బాగా వైరల్ అయిందో, ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే విజయ్‌తో కలిసి తను ఫంక్షన్‌కి వెళ్ళినట్టు, అలాగే ఈ ఫోటో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో, అలాగే కుక్క బొమ్మతో ఆడిస్తున్న ఫోటో, అలాగే విజయ్ అద్దంలో చూసుకుంటుంటే తన వెనక నుంచి క్యాప్చర్ చేసిన ఫోటో, అలాగే విజయ్ బట్టలను తను వేసుకున్న ఫోటో, ఇలాగా రకరకాల ఫోటోస్ ఏదైతే విజయ్‌తో కలిసి చాలా క్లోజ్‌గా ఇంటిమేట్‌గా అంటే చాలా ఇంటిమసీ ఉన్న ఫోటోలు తీసిందో అవన్నీ కూడా ఇక చాలా అంటే చాలా ఎక్కువగా పోస్టులు చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవి చూసిన సంగీత గారు భరించలేకపోయారు. ఎందుకనంటే ఇప్పుడు మీరు గమనించండి, విజయ్ ఏం సోషల్ మీడియాలో నార్మల్ పర్సన్ కాదు. అతను ఒక సూపర్ స్టార్ సెలబ్రిటీ. మరోవైపు 'త్రిష' కూడా ఒక సెలబ్రిటీ. అలాంటి టైంలో పద్దాక వీళ్ళిద్దరి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దానికి సంబంధించి అక్కడ మీడియాలోనూ అన్ని చోట్ల వీళ్ళిద్దరు ఇదే కదా! వీళ్ళిద్దరు అది కదా! అని అనుకుంటుంటే, ఖచ్చితంగా విజయ్ పిల్లల మనసు, విజయ్ భార్య మనసు, విజయ్ సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఏంటి మీ డ్యాడీకి, త్రిషకి మధ్య ఏంటి? అలా రకరకాల వార్తలు వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మానసికంగా వేదనకి గురవుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జరిగిందేంటి? అటు త్రిష కూడా ఎక్కడా కూడా లేదు. మేము ఫ్రెండ్స్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. మేము ఎప్పటినుంచో 15 ఏళ్ల నుంచి మేము సినిమాలు కలిసి చేస్తున్నాము. మాకలాంటి ఫీలింగ్ లేదు అని కనీసం చెప్పను కూడా చెప్పటం లేదు. అలా చెప్పి ఉన్నా కూడా పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికి సంగీత గారు అసలు విడిపోయి ఉండేవారే కాదు విజయ్‌తో. అలా జరగటం లేదు కాబట్టి దీనిపైన విజయ్ భార్య సంగీత చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. అయితే ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియాలో అటువంటి ఫోటోలు అంటే త్రిష అకౌంట్ నుంచి తీసేయాలని ఆవిడ చాలా గట్టిగా కూర్చున్నారు. ఎందుకనంటే అది కేవలం విజయ్ లైఫ్‌నో, సంగీత లైఫ్‌నో కాదండి. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాత్రమే కాదు, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు. సో, తల్లిదండ్రులకి సంబంధించి, వాళ్ళ పిల్లలకి సంబంధించి చాలా సొసైటీ ఏమంటుంటుందంటే, ఓహో! ఇదా? ఓహో! అదా? మన చుట్టూ ఉన్న సొసైటీని మనం దాపరికం చేయలేం. మనం దాయలేం దానిలో. మనకి మొత్తం ప్రపంచం అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేక చాలా మదన పడుతున్నారు. అయితే విజయ్ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా త్రిషకి సంబంధించిన ఫోటోలుండవు. కానీ త్రిష సోషల్ మీడియాలో కానీ, తనకు సంబంధించిన కొన్ని స్పెషల్ మూవ్‌మెంట్స్‌లో కానీ ప్రతి చోట విజయ్ ఉండడం జరుగుతుంది. అయితే
మామూలుగా ఎలా ఉంటాయి వార్తలంటే, ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగానే ఉంటాయి. సో, ఆ రకంగా ఎక్కడికైనా త్రిష వెళ్తోందనుకోండి, ఇమ్మీడియేట్‌గా విజయ్ వెళ్తున్నట్టుగా దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉండడంతో అది చాలా మానసిక వేదనకు గురైంది. అటు విజయ్ కూడా అలాంటిదేమీ లేదు. అది అన్ని తప్పుడు వార్తలు, విమర్శలు అని ఖండించలేదు. మరోవైపు త్రిష కూడా ఇవి తప్పుడు వార్తలని ఖండించలేదు. ఇంకా భార్యగా ఉన్న సంగీత గారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆవిడ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మీడియేట్‌గా అటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటే డిలీట్ చేసేయాలి అని చెప్పేసి ఆవిడ గట్టిగా భీష్మించి కూర్చున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి త్రిష డిలీట్ చేస్తుందా? లేదంటే కోర్ట్ వాళ్ళు ఏమైనా మరి దానికి సంబంధించి ఏదన్నా వేరే ఏమన్నా చేస్తారా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఇక్కడ పిటిషన్ ఏసిన వాళ్ళకి కొంచెం జనరల్‌గా భార్యాభర్తల మధ్య కౌన్సెలింగ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అంటే వాళ్ళసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? విడిపోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతారనమాట. సో, ఆ సమయంలో పిటిషన్ ఏసిన వాళ్ళు నాకిది ప్రాబ్లమ్. నాకు ఆ ప్రాబ్లమ్ లేకపోతే నేను మా వారితో కలిసి ఉండడానికి గాని, లేదంటే నా భార్యతో కలిసి ఉండడానికి గాని నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్తే కోర్ట్ వాళ్ళు దానికి తగ్గట్టుగా చేస్తారనమాట. అంటే ఉదాహరణకి ఆహ్, భార్యాభర్తల మధ్య వేరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అంటే ఇక్కడ మూడో మనిషి కాకుండా ఆర్థిక సమస్యల గురించి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఆ ఆర్థిక సమస్యల గురించి ఈ టైం కావాలి భర్తకు గాని, భార్యకి గాని అని కోర్ట్ వాళ్ళు చెప్తారు. ఆ టైం అయిన తర్వాత వాళ్ళు గనక రికవర్ అయితే మీరు కలిసి ఉండొచ్చు. ఎందుకనంటే మీరు మంచి భార్యాభర్తలే. మీ మధ్య ఆర్థికంగా ఇబ్బందులొచ్చాయి కాబట్టి మీకు దాన్నొక్కటైతే మీరు ప్రాబ్లమ్ కాబట్టి మీరు కలిసి కూర్చొని దాన్ని ఏదో ఒకటి చేసుకోండి అంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కాదు. మూడో మనిషి సొసైటీ. సో, మూడో మనిషికి సంబంధించిన ప్రాబ్లమ్ అండ్ సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్ కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియాకి సంబంధించి అటువంటి ఫోటోలు తీసేయమని త్రిషకి మేబీ ఏమైనా కోర్ట్ వాళ్ళేమైనా చెప్తారేమో చూడాలి. ఎందుకనంటే కౌన్సెలింగ్‌లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. మరి దీన్ని మరి త్రిష ఫాలో అవుతుందా లేదా తెలీదు కానీ, సంగీత గారు మాత్రం చాలా అంటే చాలా సీరియస్ అయిపోయి నిజం చెప్పాలంటే ఆవిడ ఏడ్చేసారనమాట. ఏడ్చేసి చాలా గట్టిగా ఎమోషన్ అయిపోయి చెప్పిన మాటలివి. సో, మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? అసలు 'త్రిష', 'విజయ్', 'సంగీత' గారిలో ఎవరిది తప్పుంటుంది? ఖచ్చితంగా 'త్రిష' గారిది తప్పు అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచిగా కాపురం నడుస్తుంది. 1 కాదు, 2 కాదు 25 సంవత్సరాల పైగా రిలేషన్ నడుస్తోంది అన్నప్పుడు ఖచ్చితంగా మిడిల్ పర్సన్‌దే తప్పు. కానీ ఇక్కడ వీడు సరిదిద్దుకునే విషయంలో ఎక్కడైనా తడబడ్డారా? పొరపాటు పడ్డారా? అనేది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.